జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. భాగవత గాథలను తెలియజేస్తున్న సుఖ మహర్షి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాద స్పర్శ వల్ల ఒక పాము ఆకారాన్ని పొందిన గంధర్వుడు శాప విమోచనం ఎలా అయ్యాడు అన్న సంగతి పరీక్షన్ మహారాజుకు చెప్పారు. చెప్పి మరొక గాథ భాగవత గాథను చెప్తున్నారు. కుబేరుని భటుడైన శంఖచూడు అనేవాడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ కథని చెప్తాను విను అని. మరి ఒకనాటి రాత్రి బలమాధవులు జ్వల వస్త్రమాలికాధరులను లేపనాభరణధారులునైచని మల్లికాది పుష్పరస నిమగ్న మత్త మధుపంబుల గీతము వించు దద్వనాంతరమున వెన్నెలన్ వ్రజ నితంబినులుండగా బాడిరింపుగన్ అని ఈ సుఖ మహర్షి చెప్తున్నారు పరీక్షన్ మహారాజుకు. ఒక రోజు ఏమైందో తెలుసా? వెన్నెల రాత్రి ఆ కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా నిర్మలమైన వస్త్రాలను కట్టుకున్నారు, ఆభరణాలు ధరించారు, మంచి సువాసన గల గంధాన్ని పూసుకున్నారు, పుష్పహారాలను ధరించి అడవికి వెళ్ళిపోయారు. ఆ అడవి నడుమ మల్లెలు మొలలు మొదలైన వాటి విరితేనలు తాగి మత్తులో జుంకారం చేస్తున్న తుమ్మెదల గానాన్ని వింటూ ఆ గోప సుందరులు తమ చుట్టూ కూర్చుని ఉండగా ఇంపుగా వాళ్ళు ఒక గీతాన్ని పాడారు. ఎప్పుడైతే వెన్నెల వచ్చిందో ఆ వెన్నెల రాత్రులన్నీ కూడా బలరాముడు కృష్ణుడు తన తోటి వాళ్ళందరినీ తీసుకుని అడవికి వెళ్ళిపోయి ఆ వెన్నెలని ఆస్వాదిస్తున్నారు, అక్కడ ఆడుకుంటున్నారు. అలాగా పాట పాడుతున్నారు వాళ్ళు. ఆ పాట శివుల సోకిన నే పాటియు దేహలతల నెరుగక దృగ్వాచ పాటవములు సెడిపడి రా పాటల గంధులెల్ల నటవీ వీధిన్. బలరాముడు కృష్ణుడు చక్కగా హాయిగా పాడుతున్నారు. కృష్ణుడు ఎలాగో మురళి వాయిస్తారు కదా, ఆ పాట చెవిన పడంగానే గోప స్త్రీలందరూ ఉన్నారు కదా, వాళ్ళకి అంతకుముందు రాసలీల కూడా అయింది కదా, ఇంద్రియ వ్యాపారాలన్నీ కట్టుబడిపోయినాయి. పారవస్యం చేత దేహస్మృతిని కోల్పోయి ఆ వనానికి వచ్చేసి ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. అలాగా రామకృష్ణులు సకల ప్రాణులకు సమ్మోహం కలిగేలా పాటలు పాడుతూ యథేచ్ఛగా సంచరిస్తున్నారు. అడవి అంతా కూడా తిరుగుతున్నారు, చక్కగా ఆడుతున్నారు, పాడుతున్నారు. అప్పుడు శంఖచూడు అనే ఒక పేరు గల ఒక కుబేరుడి భటుడు అతను ఈ రామకృష్ణుల్ని చూసి ఆ రామకృష్ణుల చేత రక్షించబడుతున్న గోపికలందరూ కూడా వాళ్ళ ఒంటి మీద స్పృహ లేదు, వాళ్ళు ఆనందంగా ఆడుకుంటున్నారు. వాళ్ళని తన యోగ బలం చేత ఉత్తర దిక్కుగా తీసుకెళ్లిపోయాడు. అంటే ఇవన్నీ కూడా అల్లరి పనులు. ఆ శంఖచూడు ఈ గోప స్త్రీలందరినీ కూడా వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకోటి కనిపించదు, అందుకని తన యోగ బలంతో వాళ్ళని తీసుకెళ్లిపోయాడు ఉత్తర దిక్కుగా. అప్పుడు గోపికలు కొంచెంసేపటికి మెలకు వచ్చింది. పులి చేత చిక్కుకున్న ఆవుల్లాగా గట్టి గట్టిగా అరుస్తున్నారు, కృష్ణ రామ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు. అలా మొర పెడుతూ పోతూ ఉంటే ఆ మొరను విన్నాడు శ్రీకృష్ణుడు. గోప స్త్రీలకు శ్రీకృష్ణుడు తప్ప మరొకరు ఎవరైనా వాళ్ళు ఒంటి మీద చెయ్యేస్తే నిప్పులు దూకినట్లు భావిస్తారు వాళ్ళు అని రుచి ఎరిగిన వాళ్ళు ఆ గోప స్త్రీలు. బ్రహ్మవేత్తల నడతలు వారి సంభాషణలు ఆ తెలియని వాళ్ళకి బుద్ధికి విరోధంగా కనిపిస్తాయి. కుబేరుడు అంటే ధనవంతుడు, కుబేరుడి దగ్గర భటుడు అది ఒక దొంగ లాంటి వాడు. రామకృష్ణ రక్షితుల గోపికలు వాళ్ళు ఏంటంటే వాళ్ళని తీసుకెళ్లిపోవాలి అని అనుకున్నాడు, కానీ బ్రహ్మతత్వాన్ని చేరుకోవడానికి మార్గంలో వాళ్ళు ఉన్నారన్న సంగతి తెలియదు. గ్రద్దన సాల వృక్షములు గైకొని బల్లిదులన్నదమ్ముల ఇద్దరు గాల మృత్యువుల ఏ పునవేచని యోడకుండు ముద్దియలారయంచు తను ముట్టిన చూచి కలంగి గుష్యకున్ డుడ్డ విడిందగంబరచే నుత్తరమెంతులడించి భీతుడై. ఎప్పుడైతే తన యోగ బలంతో ఈ గోపికలందరినీ తీసుకెళ్లిపోతున్నాడో ఆ బలవంతులైన అన్నదమ్ములు బలరాముడు కృష్ణుడు ఇద్దరు వెంటనే రెండు మధ్య చెట్లను చేత్తో పట్టుకున్నారు. గోపికలారా భయపడకండి,
అంటూ యముడు మృత్యుదేవతను వెంబడించగా ఆ గుహకుడు భయంతో కలత నుండి ఆ గోపికలను వదిలేసి అతి వేగంగా ఉత్తర దిక్కుకు పారిపోయాడు. కానీ వాడు తప్పు చేశాడు కదా. అప్పుడు గోపాలకృష్ణుడు గుహకుని చేత విడవబడిన గోపికలను రక్షిస్తుండమని బలరాముడికి చెప్పాడు. అన్నయ్య నువ్వు ఇక్కడ ఉండు, నేను వాడి పని పడతాను. వాడు చేసిన తప్పు ఇంకోసారి చేయడం నమ్మకం లేదు కదా, ఇప్పుడు అంటే కృష్ణ బలరాములు ఉన్నారు అని. అందుకని ఊరి గుహ్యక పోకు పోకుమని రోషోక్తిన్ బకారాది బకారాతి వాడే రూపంబుననెందుదొచ్చే నెటబోయన్ దోడదానేగి దుర్వారోదంచిత ముష్టి వానితల ద్రవ్వం బట్టి తద్వేరు కోటీర భ్రాజిత రత్నమంగునియ దండిన్ గోపికల్ చూడగన్. బకాసురుణ్ణి భంజించిన పరమాత్ముడైన శ్రీకృష్ణుడు వెంటనే అన్నయ్యతో చెప్పాడు, నువ్వు గోపికలను చూస్తుండు అని. వాడి వెనకాల పరిగెత్తాడు, గుహ్యకుడి వెనకాల. పోవద్దు పారిపోవద్దు అని పరిగెత్తి వాడు ఏ రూపంలో ఎక్కడ ప్రవేశించాడు. వాడు గంధర్వుడు, వాడికి చాలా మాయలొచ్చు. వాడు ఎన్ని రూపాలు తీసుకుంటే అన్ని రూపాలు కృష్ణుడు కూడా తీసుకున్నాడు. అక్కడికి పోతూ చివరికి వాడిని విడిచిపెట్టలేదు. చివరికి పట్టుకుని తన దృఢమైన పిడికిడితో వాడి తల పగలగొట్టి చంపేశాడు. వాడి కిరీటంలో ఒక అద్భుతమైన దివ్యమైన రత్నం ఉంది. ఆ రత్నాన్ని, ప్రకాశిస్తున్న రత్నాన్ని తీసేసి దాన్ని తీసుకొచ్చి గోపికలు అందరూ చూస్తున్నారు, చూసి తీసుకొచ్చాడు. అలా శంఖచూడిని చంపి వాడి కిరీటంలో మాణిక్యాన్ని తీసుకొచ్చి బలరాముడికి ఇచ్చాడు. బలరాముడు చాలా ఆనందించాడు. తర్వాత ఇంకో రోజు కృష్ణుడు అడవికి వెళ్తే గోపికలు అతని ఎడబాటు వల్ల వేదన చేత తప్పిస్తూ అతని లీలలను తెలిపే పాటలు పాడుతూ వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, శంఖచూడుని చంపేశాడు గోపికలను కాపాడడం కోసం. దాంతో గోపికలు ఏంటంటే నిరంతరం వాళ్ళు కృష్ణ భజనలో ఉంటారు, కృష్ణ భావనలో ఉంటారు. భ్రూ విక్షేపము తోడ దాపలి భుజంబుంజెక్కు గీలించి కెమ్మో విన్వేణువు గూర్చి సుస్వరముగా మ్రోయించుతున్నంగుళి ప్రావీణ్యంబు విభుండు సూపగని సప్రాణేశలయ్యుండియున్ నీవి బంధములూడబొక్కుదురువో నింగిన్నిలిం పొంగనల్. కృష్ణుడు గురించి అనుకుంటున్నారు. నవనీత స్వరుడు కనుబొమ్మలు ఎగరేస్తుంటాడు, ఎడం భుజం మీద చెక్కిలు చేర్చుకుని ఎర్రని పెదవితో పిల్లను గ్రోవించేర్చి వేళ్లను స్వరానుకూలంగా గానం చేస్తుంటాడు. అప్పుడు దేవతాస్త్రీలు ఆకాశంలో తమ భర్తలతో కూడా ఉండి తమ పోకముళ్ళు విడగా మోహపరవశంలో ఉంటారు. ఎందుకంటే రాసక్రీడప్పుడు వీళ్ళందరూ దేవతాస్త్రీలను కూడా చూశారు అని. నవ మాధుర్యము గల్గు కృష్ణ మురళి నాదామృత చందముల్ చెవులంజొచ్చి హృదంతరాళముల భాసిల్లన్ సవత్సంబులై యువిధ మేపులకుందొరంగి మృగగోయూధంబులుత్కంఠతో దివికింగంఠములెత్తి లో వదలుబో దేహేంద్రియ వ్యాప్తులున్ అని గోపికలు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. చెలి, ఆ నవమాధుర్యం గల శ్రీకృష్ణుని మురళీనాదం నుండి జారుతున్న అమృతధారల మురళీనాదం చెవుల్లోకి వచ్చి చొచ్చి మనస్సులో వ్యాపిస్తుంది. దూడలతో కూడుకున్న ఆవులు కూడా, మృగాలు గుంపులు గుంపులుగా మోరలు పైకెత్తి దేహేంద్రియ వ్యాపారాలన్నీ మరిచి నిలబడి ఉన్నాయి చూసావా అంటే, మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పణి అంటారు కదా. పశుపక్షాదులు కూడా ఆ ముగ్ధ మురళి మోహన గానానికి సమ్మోహితం అయిపోతున్నాయి. ఓ కంజక్షణ కృష్ణుడు జ్వలిత హారోద్దాముడై గాన విద్యా కౌతూహలితన్ మనోజ్ఞ మురళి ధ్వానంబుగా వింపగా నా కర్ణించి సశంపమై మొరయు నీలాభ్రంబుగా చూచుచున్ గేకారావములిచ్చుచున్ మరియు బో కేకీంద్ర సంఘాతముల్. ఇంకో గోపిక అంటోంది, ఇంతి పక్క వాళ్ళతో చెప్తోంది, తళతళ మెరుస్తున్న ముత్యాల పేరులు ధరించి సంగీతాసక్తి చేత మనోజ్ఞంగా పిల్లను గ్రోవి ఊతున్న శ్రీకృష్ణుని చూసి మెరుపుతో ఉన్న నీల మేఘం అనుకుని నెమళ్ళన్నీ కూడా, నెమళ్ళ గుంపులు కేకారవాలు చేస్తూ కూస్తూ మురిపాన్ని చూస్తున్నావా. అవన్నీ కూడా నెమళ్ళన్నీ ఆడుతున్నాయి ఆ శ్రీకృష్ణుడు మురళీగానాన్ని విని. లలనా ఏటికి తెల్లవారి రవి ఎలా తోచే పూర్వాద్రిపై గలకాలంబు నహంబుగాక నిసిగా కల్పింపడా బ్రహ్మ తావల రేడు కృపలేడు కీరములు దుర్వారంబు
లెట్లో కదే కలదే మాపటి వేళ యొంగలుగొనే కంజాక్ష సంభోగముల్. ఆ గోపికలు అంటున్నారు లలన, అయ్యో ఎందుకంటే వెన్నెల రాత్రులు వీళ్ళందరూ హాయిగా విహరిస్తారు, ఆడుకుంటారు. ఎప్పుడు ఎందుకు లలన ఎందుకు తెల్లారుతోంది, తెల్లారిపోతోంది. సూర్యుడు తూర్పు కొండ మీద ఎందుకు ఉదయించాడు? ఆ బ్రహ్మ ఎల్లకాలము పగలు లేకుండా రాత్రిగా ఎందుకు సృష్టించలేదో కదా. ఆ రాత్రి అయితే నిరంతరం ఆ కృష్ణ పరమాత్మ ఎదురుకుండా కూర్చోవచ్చు కదా, ఆ కళ్ళలతో కృష్ణ పరమాత్మ అందాన్ని చూస్తుండొచ్చు కదా. మన్మధుడు దయమాలిన వాడై ఉన్నాడు కదా, చిలకలనేమో వారించే వారే లేరు, మనకు రాత్రి కాలమైందైనా ఈ పైన శ్రీకృష్ణుడితో కలయిక లభిస్తుందంటావా అంటున్నారు. ఎప్పుడు పొద్దుగుంకు హరి ఎప్పుడు గోవుల మేపివచ్చు, నాకెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణ మబ్బు, నతండు వచ్చి నన్నెప్పుడు గౌరవించు, దుది ఎప్పుడు మద్విరహాగ్ని రాశికిన్ చెప్పగదమ్మ బోటి, మరు చేతల నుల్లము దల్లడిల్లె. ఇంకో గోపిక అంటుందట, తెలియ ఇప్పుడు పగలంతా కూడా కృష్ణుడు అడవికి గోవులను కాచడానికి వెళ్ళిపోతాడు, రాత్రి వస్తాడు, స్నానం చేసిన తర్వాత వెన్నెల రాత్రులు అయితే వీళ్ళు అడవికి వెళ్తారు. ఓ తెలియ ఎప్పుడు పొద్దు గుంకుతుంది, గోవులను మేపి ఆ శ్రీహరి ఎప్పుడు వస్తాడు, నాకెప్పుడు అతని ముఖ కమలాన్ని చూసే అదృష్టం కలుగుతుంది, నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు, నా విరహతాపం ఎప్పుడు చల్లారుతుందో చెప్పమ్మా, మన్మధుడు పెట్టే ఈ బాధలకు నా మనస్సు తల్లడిల్లిపోతోంది అని. అంటే రాసలీల తర్వాత కూడా, రాసలీల ఏదో ఒక రోజు జరిగింది, రాసక్రీడ ఒక రోజు ఒక శరత్ పౌర్ణమి రోజు జరిగింది అని కాదు, ఆ నిరంతరం గోపికలు ఆ మధుర భక్తిలోనే ఉన్నారు. అంటే ఇంకో అమ్మాయి అంటోంది, చెలియ కృష్ణుడు నన్ను బాసి వనముంజేరంగా నయ్యా క్షణంబులు నా కన్నియు నుండగదగున్ పూర్ణంబులై సాగి లోపల దోచుం ప్రహరంబులై దినములై పక్షస్వరూపంబులై నెలలై యబ్దములై మహాయుగములై నిండారు కల్పంబులై. ఓ చెల్లి, ఓ చెల్లిగా, కృష్ణుడు నన్ను ఎడబాసి అడవికి వెళ్తాడు కదా, ఆ వెళ్ళినప్పుడు ఆ ప్రతి క్షణం ఉండగా ఉండగా పెరిగిపోతుంటుంది, ముందరేమో ఒక్కొక్క క్షణం ఒక్కో జాములా ఉంటుంది, తర్వాత ఒక రోజులా ఉంటుంది, పక్షంలా ఉంటుంది, నెలలా ఉంటుంది, సంవత్సరాల్లో ఉంటుంది, చివరికి ఏంటంటే యుగాలు అయిపోయి ఆ కృష్ణుడు పొద్దున పూట వెళ్ళిపోయి అడవికి వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చేదాకా కూడా ఆ క్షణాలు మహాయుగాలు అయిపోతున్నాయి, ప్రళయ పర్యంతమైన కాలంగా తోస్తోంది, నేనేం చెయ్యాలి చెప్పు. అలాగా కృష్ణుని ఎడపాటు వల్ల దుఃఖంతో అనేక విధాలు పొద్దుపుచ్చుతూ ఓర్పు చాలక అతి కష్టం మీద పగటి కాలం కలిపి సాయంకాలం అయ్యేసరికి ఈ ప్రకారం అందరూ శ్రీకృష్ణుడితో ఆనందంగా రాసక్రీడ ఆడుతున్నారు. అదే భానుండపరాద్రి చేరే నిజ సాయంకాలమే తెంచె నల్లది గోపాద పరాగ మొప్పసగే బృందారణ్య మార్గంబునందిది వీచెన్ వృషేంద్ర ఘోషము ప్రియుండే తెంచె రండంచు దామెదురే తెంతురు మాపు కృష్ణునికి నయ్యంతుల్ పరిభ్రాంతులై. మనం గోదాదేవి చరిత్రలో చూస్తాం, గోదాదేవి తెల్లవారుజామున లేచి అందరినీ ఒక్కొక్కళ్ళని రండి 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 అని పిలిచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పూజ కోసం మనం వెళ్దాము అని 30 పాసురాల్లో మనం చూస్తాం. అలాగా ఈ గోపికలందరూ కూడా ఇదిగో పొద్దు గుంకింది, ఆవిడమ్మ తెల్లారుతోంది లేమ్మంటుంది, వీళ్ళేమో పొద్దు గుంకింది, అదిగో సాయంకాలం అయిపోయింది, అదిగో బృందావనంలో గోవుల కాలిదుమ్ము కనిపిస్తోంది, అదిగో ఆబోతుల రంకలు వినిపిస్తున్నాయి, అదిగో కృష్ణుడు వస్తున్నాడు, బావులన్నీ తోలుకొచ్చేస్తున్నాడు, రండి 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 అని గోపస్త్రీలు మాపటి వేళ కృష్ణుడికి ఎదురెళ్తారట. ఇలా తనకి ఎదురొచ్చిన ఆ గోపస్త్రీల యొక్క ఇష్టాన్ని అనుసరించి కృష్ణుడు వాళ్ళందరితో కూర్చుని మాట్లాడతాడు అని చెప్పి, ఈ లోపల ఒక సంఘటన జరిగింది అని వృషభాసుర సంహారాన్ని గురించి సుఖ మహర్షి పరీక్ష మహారాజుకు తెలియజేస్తున్నారు. ఒక రోజు ఏమైందో తెలుసా, గోపస్త్రీలందరూ ఇలా భావిస్తున్నారు, వృషభాసుర సంహారం. ఒక రోజు ఏమైందో తెలుసా, ఎవ్వని మోపురమీక్షించి మేఘంబు లద్రి శృంగంబని ఆశ్రయించు, నెవ్వని రంకె కర్ణేంద్రియంబులు సోక గర్భపాతంబగు గర్భిణులకు, నెవ్వని పదహతి నెగయు పరాగంబు లంధకారాతి నావరించు, నెవ్వడు గొమ్ములా నిదిరించి చిమ్మిన మృద్వీధరంబులు పెల్లగిల్లు, నట్టి వృషభాసురేంద్రుడు అహంకరించి వాలలత ఎత్తి పెనురంకె వైచినేల, గాలు ద్రవ్వుచు నిశిత శృంగములు సాచి మంద బెగడంగ గవిసె నమందగతిని.
ఇక్కడ వృషభాసురుడు అనే ఒక ఆంబోతు, ఆ వృషభాసురుడు వృషభం రూపంలో ఉన్న అసురుడు, రాక్షసుడు. రాక్షసులందరినీ కంసుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తున్నాడు. వాడిని చూస్తే చాలు వృషభం ఎవరిని మూపురాన్ని చూసి మేఘాలు ఇదేమో పర్వత శిఖరమేమో అనుకుని ఆశ్రయిస్తాయిట. ఎవడి రంకె వినగానే ఎంత భయంకరంగా రంకేస్తాడంటే వాడు గర్భిణులకు గర్భస్రావం అయిపోతుందట. వాడి కాళ్ళ వృషభాసురుడి కాళ్ళ త్రొక్కిడితో రేగే దుమ్ము సూర్యమండలం దాకా వెళ్తుందట. తన కొమ్ములతో కొండలను పెళ్లగించి చిమ్ముతాడట. అలాంటి వృషభ రూపంలో ఉన్న రాక్షసుడు అహంకారంతో తోకను పెట్టి పెద్ద రంకె పెట్టి నేలను కాలుతో తవ్వుతూ వాడేను కొమ్ములను సాచి తను చూడగానే బెదురుతున్న ఆవుల మంద దగ్గరకు వచ్చాడు. మామూలుగా ఆబోతులందరూ అన్ని కూడా, ఈ గొల్లపల్లెలో ఉన్న ఆబోతులన్నీ కూడా ఆవులకి స్నేహంగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ వృషభాసురుడు, వృషభం ఆకారంలో ఉన్న రాక్షసుడు, అలా ఎద్దు రూపం ధరించిన అరిష్టుడు అనే రాక్షసుడు, ఆ అరిష్టుడు కంసుడి చేత పంపించబడ్డాడు. శ్రీహరికి అంటే శ్రీకృష్ణ పరమాత్మని సంహరించడానికి వచ్చినవాడు, కీడు చేయడానికి వచ్చినవాడు వాడు. దాంతో ఒక శ్రీకృష్ణ పరమాత్మ కీడు చేయడం ఎలాగా? గోవులకు కీడు చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేస్తాడు అని గోవుల మీదకి ఉరికాడు. క్రేపులు వారి గోవులకు గ్రేపులు గోవులు గో వృషంబులన్ భయపడే వత్సధేను వృషభంబులు గోపకులందుజొచ్చే నా గోపకుల వృషేంద్రములు గోవులు లేగలు విచ్చి పారగా గోపచము విభుండుగానే గో వృష దైత్యుడు వెంటనంటగన్. ఆ వృషభాసురుడు ముందర ఈ మంద మీదకి దూకాడు. దూకేసరికి వాడి వెంటనే భయంతో దూడలన్నీ పరిగెత్తుకుంటూ అరుస్తుకుంటూ వెళ్ళిపోయి ఆవుల దగ్గరికి వెళ్ళి, ఆవులు దూడలు పరిగెత్తుకుంటూ ఆంబోతుల దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ కూడా ఈ నందుడి యొక్క పశువు దీంట్లో ఉన్నవి. ఆ తర్వాత ఆంబోతులన్నీ పరిగెత్తుకుంటూ గట్టి గట్టిగా రంకెలేసుకుంటూ ఎందుకో వెనకాల వస్తున్నాడు రాక్షసుడు. మామూలు మనుషులకు తెలియదు కానీ వాటికి రాక్షసుడు తెలుసు అని అవన్నీ కూడా గొల్ల వాళ్ళ దగ్గరికి వచ్చేసాయి. అప్పుడు గొల్లవాళ్ళు కూడా పారిపోదగ్గారు, ఎందుకంటే వీడు రాక్షసుడు. ఈ విధంగా గొల్లలతో కూడా ఆవుల మందను వెంబడించి తరుగుతున్న వృషభాసురుణ్ణి శ్రీకృష్ణుడు చూశాడు. ఒకవైపు భయభ్రాంతులై ఆవుల మందలు తోలుకొస్తున్నాడని ఎదురు వచ్చారు గోపస్త్రీలు. ఆ గోపస్త్రీలని చూస్తున్నాడు కృష్ణుడు. అరిష్టాసురుడు ఇలా ఆవుల మంద మీద పడి గొల్లలను తరుముతుంటే ఈ గొల్లలను వాళ్ళ భార్యలను అందరినీ తరిమేస్తున్నాడు ఆ వృషభాసురుడు. ఆ అరిష్టాసురుడికి వెరిచి తత్తరపడితో కృష్ణ రక్షింపవయ్యా అని వేడుకుంటున్నారు గొల్లలు వాళ్ళ భార్యలు. అప్పుడు కరుణతో వాళ్ళకి అడ్డం వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. అడ్లం వెళ్ళి ఇలా అన్నాడు, బాలురనింతులం బసుల బారగ దోలుట పంటు పంతమే చాలు వృషాసురేంద్ర బల సంపద జూపగ నెల్లబోటి గోపాలుర మందగాదు చనుపై బడితేని ప్రచండ కృష్ణ శార్దూలము నేడు నీ గళము ద్రుంపగ సంపకపోవనిచ్చునే. శ్రీకృష్ణుడికి తెలుసు కదా వాడు అరిష్టుడు అనే రాక్షసుడని. ఓ వృషభాసురా, వృషభాకారంలో ఉన్న రాక్షసుడా, పసిపిల్లలను స్త్రీలను పశువులను తరుగుతున్నావు నువ్వు, అది పౌరుషం కాదు. ఇంకా నీ సూరత్వం చాలు. నీ బలాన్ని చూపడానికి న్యాయంగా విచారిస్తే మంద కూడా కాదు, నా దగ్గరికి రా. నా దగ్గరికి వస్తే నీ శ్రీకృష్ణుడు అనే పెద్ద పొలి నీ మెడ నులిమి చంపకుండా నేను విడిచిపెడుతున్నాము చూడు అన్నాడు. అనుచు ధిక్కరించి హస్తతలంబుల జప్పుడించి నగుచు జలము మీర బన్నగేంద్ర భయద బాహు దండము సాతి దండి మెరసి దనుజు దండ నిలిచే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ చిరునవ్వు ముఖమే. ధిక్కరించి పలుకుతూ శ్రీకృష్ణుడు అరచేత్తో చరిచాడు దెబ్బలు. చరిచి నవ్వుతూ ఆ సర్పరాజులాగా భీతిని కొలిపే తన చేతిని చాచి తన సూరత్వాన్ని ప్రకాశింపజేస్తూ ఆ రాక్షసుడు దగ్గరగా వెళ్ళి నిలిచాడు. అప్పుడు కురముల నేల ద్రవ్వుచు నకుంఠిత వాల సమీరణంబులన్ విరవిరబోయి మేఘములు వివ్వ విషాణములొడ్డి కొంచు దుస్తర తరమూర్తి అయి వృషభ దైత్యుడు కన్నుల నిప్పులొల్కగా దొర వచ్చి తాకే రిపు దుర్మద మోచను పద్మలోచను. ఆ వృషభాసురుడు గిట్టలతో నేలని తవ్వుతూ కళ్ళల్లో నిప్పులు రాలుస్తున్నాడు. తోకని ఆడిస్తూ గాలి చేత మేఘాలన్నీ చెల్లా చెదరైపోతుంటే భయంకరమైన ఆకారంతో కొమ్ములను ముందుకు వంచి బిరబిరా వచ్చేశాడు. ఆ పగవారి అహంకారాన్ని అంచే మహానుభావుడైన శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. యాదవ కుంజరుండు వృషభాసురు కొమ్ములు రెండు బట్టి అష్టాదశ పాద మాత్రము
గజంబు గజంబును ద్రొబ్బు కైవడిన్ భేదిల ద్రొబ్బనయ్యసుర బిమ్మిటి నంది చెమర్చి మృగ్గి దుర్మాదము తోడడి కొనే ప్రమత్త విమర్దను నా జనార్దను. ఆ యదువంశ శ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఆ వృషభాసురుడు కొమ్ములు రెండు ముందు పెట్టేసి వచ్చి శ్రీకృష్ణుని పొడవడానికి ప్రయత్నం చేశాడు, యదువంశ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు వృషభాసురుడు రెండు కొమ్ములు పట్టుకున్నాడు. ఒక ఏనుగు మరో ఏనుగుని వెనక్కి నెట్టిందుక 18 అడుగుల దూరం వెనక్కి నెట్టేశాడు. వాడు దేహ సంధులన్నీ వదిలి చెమటలు పోసేవాడికి రొప్పుతూ ముందరికి మొగ్గిన వాడే క్రోధావేశంతో దుష్టులను నశింపచేయవాడైన శ్రీకృష్ణుడిని మళ్ళా ఢీకొన్నాడు. 18 అడుగులు వెనక్కి నెడితే మళ్ళా ముందుకొచ్చాడు వాడు. అంత గోప సింహుడు అసుర కొమ్ములు వట్టి ధరణి ద్రొబ్బి తొక్కి దైత్య భటుల కొమ్ము వీగ సురల కొమ్ము వర్ధిలవాని కొమ్ము వెరికి మొత్తి కూల్చి నదిపా. శ్రీకృష్ణుడు ఎంత ఆశ్చర్యకరంగా చంపాడంటే వృషభాసురుణ్ణి, ఓ రాజా, ఆ కృష్ణుడు ఆ రాక్షసుడు కొమ్ములు పెట్టి భూమి మీదకి తోసేసి ఆ రాక్షస భటులు వెనక్కి తిరిగి పారిపోగా వీడితో పాటు వృషభాసురుడితో పాటు వెనకాల రాక్షస భటులు ఉన్నారు. దేవతల ఉల్లాసం వర్ధల్లగా వాడి కొమ్ము ఓడబెక్కి దాంతోనే గట్టిగా వాడిని కొట్టేసరికి వాడు గస్త కింద పడ్డాడు. ఉక్కు సెడి రోజి నెత్తురు ముక్కున వాతను స్రవింప మూత్రశ కృతుల్ మిక్కిలి విడుచుతూ బసరపు రక్కసుడని సమస్య ప్రజకు రాగంబమరన్. ఆ వృషభాసురుడిని ఇట్లు ఇలా కృష్ణుడు పడగొట్టేసరికి బలం తెడివాడు ఎగ ఊపిరి ఇడుస్తూ ముక్కులోంచి నోట్లోంచి రక్తం గారుతుంటే మలమూత్రాలు విశేషంగా విడుస్తూ ప్రజలకు అందరికీ ఆనందం కలిగేట్లు యుద్ధ రంగంలో ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అరిష్టాసురుని సంహరించాడు అనేసరికి దేవతలందరూ సంతోషించి ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. గొల్ల వాళ్ళందరూ హర్షిస్తారు కదా, గొల్ల వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. ఇల్లాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని శ్లాఘించారు. అప్పుడు కృష్ణుడు, బలరాముడు, గోపకులు, గోపికలు వెంటరాగా పరమానందంగా రేపల్లకి చేరారు. ఒకరోజు ఘనుడు కనాడు నారదుడు కంసుని తోడ యశోద గోతు దాగనుటయు చక్రి దేవకి గర్భజుడౌటయు మొన్ను రోహిణి తనయుడు రాముడౌటయును దద్విధుపు లిద్దరు మందనున్నవారని ఎరుగంగ చెప్పిన మహాద్భుతమంతు జలించి కెన్కతో. నారద మహర్షి ఊరుకోరు కదా. ఒక రోజు ఏం చేశారంటే నారద మహర్షి మధురకు వచ్చి కంసుడిని కలిసి, కంస, నిన్ను చంపేవాడు అష్టమ గర్భం దేవకి అష్టమ గర్భం పుట్టి పెరుగుతున్నాడు, నీకు ఆ సంగతి తెలియదు. యశోదకము కూతురు జన్మించింది. ఆ సమయంలో దేవకి కొడుకు జన్మించాడు. ఆ కొడుకును వసుదేవుడు తీసుకెళ్లిపోయి నందుడి ఇంట్లో వదిలిపెట్టేసి అక్కడున్న ఆడ శిశువుని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంతకుముందే బలరాముడు రోహిణీదేవి కొడుకే పుట్టాడు. నీకు తెలుసు కదా ఆ దేవకీదేవి ఆడపిల్ల ఏమైందో, ఆవిడే ఇంకో చోట పెరుగుతున్నాడని చెప్పింది కదా. ఈ ఇద్దరు ఇప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా అక్కడ పెరుగుతున్నారు. నందుడి దగ్గర నందుడింట్లో రేపల్లలో పెరుగుతున్నారు అని నారదుడు చెప్పేసరికి కంసుడికి కలవరం హెచ్చైపోయింది. ముందు తెలుసు కంసుడికి, ఎందుకంటే ఇంతమంది రాక్షసులను పంపించాడు, ఇంతమంది రాక్షసులను అక్కడ చంపేస్తున్నారు. ఈ సమాచారం ముందర ఆశ్చర్యంగా ఉంది అని కోపంతో భగ్గుమని మండిపడి కొడుకుల మందలోననిడి గొంటుతనంబున మోసపుచ్చే నీ బడుగును బట్టి చంపుటిది భావ్యమటంచు కృపాణ పాణియై వడి వసుదేవునిందునుమ వచ్చిన కంసుని చూచి నారదుండుగుము చంపబోలదని యోడక మానిచిపోయేమింటికి. ఎప్పుడైతే కంసుడికి నారద మహర్షి ఇలా చెప్పారో, ఈ వసుదేవుడు తన కొడుకుల్ని దాచిపెట్టి నన్ను మోసం చేశాడు, వీడిని చంపేస్తాను అని కత్తి తీసుకుని వసుదేవుడి దగ్గరని చంపడానికి వెళ్తే నారద మహర్షి అడ్డొచ్చాడు. వసుదేవుడిని ఎందుకు నువ్వు చంపడం, అసలు చంపాల్సింది ఎవరిని, అక్కడ బలరామకృష్ణులను చంపాలి, నీది సరికాదు, ఇతన్ని చంపడం వల్ల ఏం ప్రయోజనం, దానివల్ల ప్రయోజనం లేదు, ఆ ప్రయత్నాన్ని మాన్పించి నువ్వు చంపగలిగితే అదిగో అక్కడ ఉన్న కృష్ణ బలరాములను చంపు అని చెప్పేసి నారద మహర్షి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పారు నారద మహర్షి, ఎందుకు చెప్పారు అని అంటే అది మళ్ళా దైవలీల. ఎందుకంటే కృష్ణుడు ఇంకా ఆ కంసుడి దగ్గరికి రావాల్సిన సమయం ఆసన్నం అవుతోంది. కంసుడు కోపం మానక దేవకి వసుదేవులను మళ్ళా సంకెళ్ళతో బంధించాడు. కేసి అనే రాక్షసుని పంపించి నువ్వు బలరామకృష్ణుల్ని చంపి రమ్మని ఆజ్ఞాపించాడు.
పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి తర్వాత గాథగా కేసిని ఎలా బలరామకృష్ణులు చంపారు అన్నది తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.